మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో రాజకీయంగా చైతన్యం క్రమక్రమంగా పెరుగుతోంది. గత ఎన్నికల్లో కీలక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు విషయంలో చాలా డైనమిక్స్ కీ రోల్ పోషించాయి. ఎన్నికల కంటే కొద్ది రోజుల ముందు ఖర్గే రేవంత్ సమక్షంలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరారు. అంతకుముందు ఆయన బీజేపీలో ఉన్నారు. సో కాంగ్రెస్లో చేరి టికెట్ తెచ్చుకున్నారు. కాంగ్రెస్ హవాను ఓట్ల రూపంలో మలుచుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి ఎన్ని ఓట్లు వచ్చాయంటే 87,227 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి శ్రీనివాస్ గౌడ్, ఆయన గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. సో ఆయనకి శ్రీనివాస్ గౌడ్కి ఎన్ని ఓట్లు వచ్చాయంటే 68,489 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి 18,738 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి 48.04% ఓట్ షేర్ వచ్చింది. గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించినటువంటి మంత్రిగా పనిచేసినటువంటి శ్రీనివాస్ గౌడ్ను ఆయన ఓడించారు. మరి ఇప్పుడు మహబూబ్ నగర్ సెగ్మెంట్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా, జనం ఏమనుకుంటున్నారు? ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి ఎన్ని మార్కులు వేశారు? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో ఏం తేలింది ఇప్పుడు చూద్దాం. సో ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి ఎటువంటి ప్లస్ పాయింట్స్ ఇచ్చారు ఆ మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలు? ఒకసారి ప్లస్ పాయింట్స్ చూద్దాం. ప్లస్ పాయింట్స్ మనం చూస్తున్నాం. నియోజకవర్గంలో చురుగ్గా ఎమ్మెల్యే ఎన్ఎం చురుగ్గా ఉంటారు. తర్వాత సమస్యలు తీరుస్తున్నాడు అన్నటువంటి అభిప్రాయం. ఆయన దగ్గరికి వెళ్తే సమస్య పరిష్కారం అవుతుంది అన్నటువంటి ఒక విశ్వాసం ప్రజలకి పెరుగుతోంది అనేది. తర్వాత మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో అది జరిగితే ఇంకా మహబూబ్ నగర్ ఇంకా మరింతగా అభివృద్ధి చెందుతుంది అనేది ఒక ప్లస్ పాయింట్స్గా మనం చూస్తున్నాం. నెక్స్ట్ ప్లస్ పాయింట్స్ ఏంటో మనం చూద్దాం. నెక్స్ట్ ప్లస్ పాయింట్స్. క్యాంప్ ఆఫీస్లో ఎప్పుడైనా కూడా వినతులు స్వీకరిస్తూ ఉంటారు. అంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు, క్యాంప్ ఆఫీస్లో ఆయన కలుస్తారు. ఆయన అందుబాటులో డెఫినెట్గా ఉంటే కనుక వినతులు స్వీకరిస్తారు, ఆ సమస్యలు పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటారనేది కూడా ప్రజలు చెప్పినటువంటి మాట. పార్టీ సమావేశాలు కార్యక్రమాలకు కూడా హాజరవుతుంటారు. ఇలా సమస్యలకు ప్రజలకు అందుబాటులో ఉంటూనే సమస్యలు తీరుస్తున్నారు. అట్ ద సేమ్ టైం పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. తర్వాత ప్రతి సండే సమస్యల పరిష్కారం పైన స్పెషల్ ఫోకస్. ఇప్పుడు సండే అనేది కూడా ఆయన ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎక్కువగా వెచ్చిస్తుంటారు. ఆ సండే రోజు ఎక్కువగా జనాన్ని కలిసేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి ప్రతి సండే సమస్యల పరిష్కారం పైన స్పెషల్ ఫోకస్ చేస్తుంటారు అనేది కూడా ప్లస్ పాయింట్. ఎన్ఎంకు అన్ని రకాలుగా క్యాడర్ తోడ్పాటుగా ఉంటుందనే ఒకటైతే, తర్వాత కురుమూర్తి ఘాట్ రోడ్డుకు సీఎం శంకుస్థాపన చేయడం. అంటే కురుమూర్తి లింగమంతుల జాతర అనేది చాలా పెద్ద జాతర అక్కడ మహబూబ్ నగర్లో. ఆ జాతరకు లక్షలాది మందిగా వెళ్తుంటారు ఆ సమయంలో. కాబట్టి అటువంటి రోడ్డుకు సీఎం శంకుస్థాపన చేయడం అనేది కూడా ఆయన కలిసి వచ్చినటువంటి అంశం. పాలమూరు యూనివర్సిటీకి భారీగా నిధులు వెచ్చింది. పాలమూరు యూనివర్సిటీ అనేది 2008-2009 ఆ విద్యా సంవత్సరంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అది స్టార్ట్ అయింది పాలమూరు యూనివర్సిటీ అనేది. సో దానికి భారీగా నిధులు అనేది. సో ప్లస్ పాయింట్స్ మనం చూద్దాం. నెక్స్ట్, వర్సిటీలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేయడం అనేది ప్లస్ పాయింట్ కలిసి వచ్చింది. దానికి కొత్త అకాడమిక్ బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన, ఈవెంట్స్ కోసం క్యాంపస్లో గ్యాలరీ నిర్మాణం. అక్కడ కొన్ని కార్యక్రమాలు చేసుకుంటే అక్కడ గ్యాదరింగ్ కావడం కోసం ఒక గ్యాలరీ కూడా ఏర్పాటు, అది కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి కలిసి వచ్చింది. వర్సిటీలో మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు, తర్వాత ఎంవీఎస్ డిగ్రీ కాలేజీలో గర్ల్స్ కొత్త హాస్టల్. ఎంవీఎస్ అంటే మహబూబ్ నగర్ విద్యా సమితి. ఎంవీఎస్ మహబూబ్ నగర్ విద్యా సమితి డిగ్రీ కాలేజీలో గర్ల్స్ కొత్త హాస్టల్. తర్వాత కేబీజీవి కస్తూర్బా గాంధీ విద్యాలయం కోసం కొత్త భవనాల నిర్మాణాలు. కస్తూర్బా గాంధీ విద్యాలయాలు కూడా విద్యార్థులకి ఆ విద్యను అందించడంలో అవి చాలా దోహదపడుతుంటాయి. సో అటువంటి కస్తూర్బా గాంధీ విద్యాలయం కోసం కొత్త భవనాల నిర్మాణాలు కూడా ఆయనకు కలిసి వస్తున్నటువంటి ప్లస్ పాయింట్స్. నెక్స్ట్, మహబూబ్ నగర్లో మౌలిక వసతుల కల్పన పైన ఫోకస్ చేస్తున్నారు. అలాగే ముమ్మరంగా కొత్త సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతోంది. తాగునీటి సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయడం, ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, సొంత నిధులతో విద్యార్థులకు కోచింగ్, తాగునీటి కోసం పెద్ద ఎత్తున బోర్లు వేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఆ యువతకి దాన్ని అందించగలిగితే దాన్ని అందిపుచ్చుకొని వాళ్ళు స్వంతగా జీవితంలో ఎదగడానికి చాలా దోహదపడుతుంది. అటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం కలిసి వస్తున్న అంశం. సో నెక్స్ట్ ప్లస్ పాయింట్స్, అంబేద్కర్ పూలే నాలెడ్జ్ సెంటర్ మంజూరు. పేదలు చనిపోతే 5,000 రూపాయల ఆర్థిక సాయం కూడా ఆయన వ్యక్తిగతంగా అందించడం కూడా ప్లస్ పాయింట్. ఎవరైనా చనిపోతే వాళ్ళు పేదలైతే కనుక ఒక 5,000 రూపాయలు ఆ కుటుంబానికి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి వారికి చేరుతాయి. సో అవన్నీ కూడా ప్లస్ పాయింట్స్గా వారికి కలిసి వచ్చాయి. మైనస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ చూద్దాం. మైనస్ పాయింట్స్ బిగ్ టీవీకి ఏం చెప్పారు అక్కడ జనం శ్రీనివాసరెడ్డి గురించి? సో మైనస్ పాయింట్స్ మనకు ఒకే ఒకటి కనిపిస్తుంది, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి పెరగని వేగం. సో అక్కడ పెండింగ్ ప్రాజెక్టులు మహబూబ్ నగర్ అంటే చాలా వరకు పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఆ పెండింగ్ ప్రాజెక్టులలో వేగం పెరగాలనేది అదొక మైనస్ పాయింట్గా కనిపిస్తుంది. దాన్ని కనుక వేగవంతం చేయగలిగితే ఇది కూడా ప్లస్ పాయింట్గా మారే అవకాశం ఉంటుంది. ఇసుక మహబూబ్ నగర్ జనం
తమ ఎమ్మెల్యే అయినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నుంచి ఏం కోరుకుంటున్నారు అది చూద్దాం. సో జనం ఏం కోరుకుంటున్నారు? ఎస్, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇండ్లను బాగు చేయాలి. గత ప్రభుత్వం కొన్ని పేదలకు ఇండ్లు ఇచ్చింది. సో వాటిని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అక్కడ. సో వాటికి సంబంధించి బాగు చేయాలనేది, రిపేర్లు చేయాలనేది ఒకటి కోరుకుంటున్నారు. అలాగే కేసీఆర్ నగర్లో సమస్యలు తీర్చాలి. అక్కడ ఒక బస్తీలాగా ఉంటుంది కేసీఆర్ నగర్ అనేది. సో దాంట్లో ఉన్నటువంటి సమస్యలు తీర్చాలి. తర్వాత అక్కడి రోడ్లు బాగు చేసి స్కూళ్ళు కట్టించాలని కూడా జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, మహబూబ్ నగర్లో కొన్ని చోట్ల కొత్త డ్రైనేజీ అవసరం, పాత డ్రైనేజీకు రిపేర్లు చేయాలి. మహబూబ్ నగర్ అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం కాబట్టి దాంట్లో డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి కొన్ని రిపేర్లు చేయాలనేది జనం కోరుకుంటున్నారు. సో ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం, జనం ఏం కోరుకుంటున్నారో మనం చూసాం. సో మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలు ఆ వారి ఎమ్మెల్యేకి ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి ఇచ్చినటువంటి స్కోర్ ఎంతో ఇప్పుడు చూద్దాం. స్కోర్ ప్లీజ్. ఎస్, స్కోర్ చూస్తున్నాం. అనుకూలం 52%, వ్యతిరేకం 12%, చాలా స్వల్పంగా వ్యతిరేకత, అండ్ తటస్థం 36%. సో అనుకూలం 52% ఉంది కాబట్టి సో ఇప్పటికి చాలా మెరుగ్గానే కనిపిస్తోంది ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పనితీరు. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇది మరింతగా పెంచుకునే ప్రయత్నం అనేది జరగాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ప్రజలు ఏం కోరుకుంటారో మనం చూసాం. ఆ కోరుకునేటువంటి ప్రజలకి సమకూర్చాల్సినటువంటి అవసరం కూడా ఎమ్మెల్యే బాధ్యత. సో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ సర్వేలో మీకు మీ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి స్కోర్ ఎంత అంటే 52%.